ఎంత ఎంత దారుణం అంటే ఒక చిన్న పాప ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ పాప ఆ పాప ఏదో జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానమో లేకపోతే ఏమో తెలియదు కానీ ఏదో ఒక భావోద్వేగానికి గురైపోయి దగ్గరికి పోవాలా అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తే దానిపైన వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు పెట్టి ఆ అమ్మాయి పేరు పెట్టి ఒక కులాన్ని కూడా ఆపాదించి ఇంత దిగజారుతనం ఎక్కడ కానీ చూడలేదు సోషల్ మీడియాలో. వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం కూడా, ఎందుకంటే నేను చూశాను ఒకతూరి తెనాలి అనుకున్నాను, తెనాలి జిల్లాలో జగనన్న కాలనీలో ఇల్లు కట్టి ఆ ఇల్లు అనేది ఇచ్చేసి ఆ పట్టా ఇచ్చినప్పుడు గీతాంజలి ఏదో దుర్గాంజలి ఏదో ఒక అమ్మాయి పేరు, ఆమె వచ్చేసి ఎప్పుడు ఇంతవరకు మాకు ఇవ్వలేదు, నాకు షెల్టర్ ఇచ్చిందని చెప్పి పొగిడితే ఇట్లే సోషల్ మీడియాలో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా చాలా కూడా ఆపాదించి ఏమో కూడా చెప్పి చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. జస్ట్ 1.5 year బ్యాక్, 1.5 year బ్యాక్ అనుకున్నా అంతే. ఎన్నిక నేను 2023 అక్టోబరో లేకపోతే సెప్టెంబర్లో సేమ్ అటువంటిదే మళ్ళీ కూడా ఇప్పుడు ఏదో ఒక అమ్మాయి అంటే ఆ అమ్మాయి ఎందుకు అడిగిందో ఏం తెలియదు కానీ ఇన్ని రకాలు అడిగింది. ఏ అమ్మాయి అని అడిగేది అందరూ అడుగుతున్నారు కదా, అమ్మఒడి రాలేదని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అమ్మాయి ఒకటే కాదు, స్కూల్ దగ్గర పోయి నిలబడితే అడుగుతారు. అంతెందుకు నారాయణ స్కూల్ దగ్గరకో లేకపోతే నారాయణ జూనియర్ కాలేజ్ దగ్గర పోయి నిలబడుకోండి, చైతన్య జూనియర్ కాలేజ్ దగ్గరకో లేకపోతే స్కూల్ దగ్గర పోయి నిలబడుకోండి, ఎవరైనా అడగండి, పిల్లల్ని అడిగేసి ఆయనే పోయి చంద్రబాబు నాయుడుగా పోయి అడగండి. అమ్మఒడి వచ్చిందో రాలేదో వాళ్ళే చెప్తారు, ఎందుకు రాలేదో కావాలని అడుగుతున్నారో లేదో వాళ్ళకే తెలుస్తుంది. దానికి అంత జపించడం లేదు, దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం ఇది. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెప్పుకోకుండా ఆ ఇల్లీగల్గా ఇటువంటివి పెట్టేదానిపైన యాక్షన్ తీసుకుంటామని ఢిల్లీలో చెప్పుకోకుండా దేశ క్యాపిటల్లో నిన్న మాట్లాడినాడే. జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పరామర్శిస్తే ఇల్లీగల్ యాక్టివిటీ అంటారు. ఇటువంటిది మాత్రం ఇది తప్పు అని కూడా కనీసం తప్పు, ఇటువంటి దానికి ఇవ్వద్దు, స్కోప్ ఇవ్వద్దండి అని కూడా ఎక్కడ కానీ చెప్పలేదు. ఇతను నీతులు చెప్తాడు, ఇతను పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా. అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాడు, ఇంతవరకు రైతుల గురించి ఇంతవరకు మాట్లాడలేదు. ఆయన ఈరోజు చెప్తున్నాడు